హలో, వెల్కమ్ టు చిత్రసీమ. మెగా స్టార్ చిరంజీవి గారు ఆయన సినిమాలతోటి, ఆయన పర్ఫార్మెన్స్ తోటి, ఆయన స్టైల్ తోటి, స్వాగ్ తోటి, డాన్స్లతోటి, ఆయన చేసే సేవా కార్యక్రమాలతోటి, కుటుంబం పట్ల, భార్య పట్ల, సిబ్లింగ్స్ పట్ల తనకున్న ప్రేమతోటి ఇలా ఏ అంశం తీసుకున్నా మెగా స్టార్ మనకెప్పుడూ ఇన్స్పిరేషనే. అయితే తన సతీమణికి మెగాస్టార్ గారు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షల్ని ఎంతో ప్రేమగా తెలపడమే కాకుండా తన కోసం చక్కటి నోట్ని రాయడం జరిగింది. ఇక్కడ ఎందుకు ఈ నోట్ని మనం అనలైజ్ చేస్తున్నామంటే, సంబంధ బాంధవ్యాల గురించి, ఒక ఇంట్లో ఒక పెద్ద వదిన తల్లి తర్వాత తల్లి పాత్ర ఎంత గొప్పగా నిర్వర్తిస్తూ వచ్చారు ఇన్నేళ్ల నుంచి, దట్టు ఒక జాయింట్ ఫ్యామిలీలో ఆవిడ ఒక ఇన్లాస్కి డాటర్గా ఉండడం, తల్లో నాలుగుగా ఉండడం, ఇవన్నీ ఆయన చెప్పడం, ఇది సంబంధ బాంధవ్యాలని మరింతగా మెరుగుపరుస్తుంది. మనం మెగాస్టార్ని ఎన్నో విషయాల్లో ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం. వై నాట్ ఇన్ రిపేరింగ్ అవర్ రిలేషన్షిప్? హ్యూమన్ రిలేషన్షిప్స్లో కూడా వీరి ఫ్యామిలీని ఎందుకు ఇన్స్పిరేషన్గా తీసుకోకూడదు? డెఫినెట్గా తీసుకోవాలి. అందుకే ఈ వీడియో మనందరి కోసం మనం డెడికేట్ చేసుకుంటున్నాం. ఎస్పెషల్లీ ఈ పారాగ్రాఫ్ చూడండి, ఆయన ఎంతో హ్యాపీగా హ్యాపీ బర్త్డే చెప్పారు విత్ లాట్స్ ఆఫ్ లవ్. సో ఫ్రమ్ ద డే వీ గాట్ మ్యారీడ్ ఆన్ February 20th, 1980. అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు నా స్ట్రెంత్గా ఉన్నావు, అండ్ నీ బర్త్డేని ఈరోజు మనం సెలబ్రేట్ చేస్తున్నాం. మన వెడ్డింగ్ యానివర్సరీని అడ్వాన్స్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ నా హార్ట్ అంతా గ్రాటిట్యూడ్ తోటి ఫిల్ అయిపోయి ఉంది. మగ మహారాజులు అంటాం, ఈగో అందరికీ ఉంటుంది, మగవాళ్ళకి ఒకంత ఎక్కువ ఉంటుంది అని అంటాం. కానీ అటువంటి భర్త నుంచి గ్రాటిట్యూడ్, లవ్ ఇలాంటి పదాలు ఒక భార్య రిసీవ్ చేసుకుంటే ఆ కుటుంబాన్ని నా కుటుంబం అని అనుకోకుండా ఇంకేం చేస్తారు చెప్పండి? సో ఇట్స్ ఆల్ అబౌట్ గివింగ్, టేకింగ్ అండ్ పాసింగ్ ఆన్ లవ్. ఎస్పెషల్లీ ఈ 2 పారాగ్రాఫ్స్ చూడండి. యు ఆర్ అంటే వాట్ ఈస్ దిస్ మీనింగ్ అంటే, నా ఫ్యామిలీకి ఒక ఆయువు పట్టు అని, ద వన్ హూ బైండ్స్ అస్ విత్ ఆల్ లవ్, మమ్మల్ని అందరినీ ప్రేమతోటి కట్టి ఉంచుతున్నటువంటి ఒక మెయిన్ సోర్స్. అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ని, అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ అని కాకుండా పెళ్ళైన దగ్గర నుంచి నీ ఫ్యామిలీ మెంబర్స్గా, నీ సొంత పిల్లలుగా, నీ అమ్మా నాన్నగా ఎలా నువ్వు చూసుకున్నావు అని సురేఖ గారిని ఉద్దేశించి మెగాస్టార్ గారు ఈ విధంగా అందంగా చక్కటి ఆయనలోని ఆ ప్రేమని రాతపూర్వకంగా ఇలా చూపించడం జరిగింది. అండ్ ఆల్సో ఇఫ్ ఎనీవన్ ఆస్క్స్ మీ ద సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్, ఇట్స్ నాట్ మై టాలెంట్ ఆర్ హార్డ్ వర్క్, బట్ ఇట్ ఈస్ యూ. వావ్, వైఫ్కి ఎంత చక్కగా క్రెడిట్ ఇచ్చారు. బట్ షీ ఆల్సో డిజర్వ్స్. ఎన్నో సందర్భాల్లో నాగబాబు గారు కానివ్వండి, అందరూ కానివ్వండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని సురేఖ గారు ఎంత ప్రేమగా చూసుకుంటారు. వారిద్దరి మధ్యకు వచ్చే బాండింగ్ ఎంత అద్భుతంగా ఉంటుంది. మిగతా అందరినీ ఎంత చక్కగా ఆహ్వానిస్తారు ఫ్యామిలీలో. సో వెల్కమింగ్ షీస్ ఎంతో చక్కగా చెప్తూ వస్తూనే ఉన్నారు. ఇది మరొక్కసారి మెగాస్టార్ గారి మాటల్లోనే మనకి ఈరోజు తెలిసింది. అండ్ దాన్ని సమరైజ్ చేసాం మేము. చూడండి ఎంత చక్కగా, ఎంత హృదయపూర్వకంగా మెగాస్టార్ గారు సురేఖ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. వారి మ్యారేజ్ యానివర్సరీ కూడా చాలా దగ్గరలోనే ఉంది కాబట్టి దే ఆర్ సెలబ్రేటింగ్ దట్ గోల్డెన్ ఇయర్స్ విత్ లవ్. ఇవి కొన్ని పిక్చర్స్, లాట్స్ ఆఫ్ లవ్ అండ్ ఆల్వేస్ విత్ ఇన్ హిస్ సక్సెస్ బిహైండ్. వావ్, ఇలాగే ఎప్పటికీ ఈ జంట ఉండాలి. మనల్ని ఇన్స్పైర్ చేసే కపుల్స్ ఇండస్ట్రీలో కావచ్చు, బయట కావచ్చు, ఎందరో ఉంటారు. సో వారందరినీ చూస్తూ వివాహ బంధాన్ని అలమరికలు లేకుండా, పొరపచ్చాలు వచ్చినా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళొచ్చు నేర్చుకుంటూనే ఉంటాం. మరొక్కసారి ఈరోజు ఇలా వీరిని గుర్తు చేసుకుంటున్నాం. అండ్ ఇదిగో మన శివశంకర వరప్రసాద్ గారు మన సురేఖ గారితోటి ఇప్పుడు. సో ఇలా ఎప్పటికీ వీరు కలిసే ఉండాలని, వీరిద్దరి మధ్య ప్రేమ ఇలాగే కుటుంబం అంతా కూడా చాలా పాజిటివ్ వైబ్స్ ఇస్తూ ఇంకా మెగా ఫ్యామిలీ మనస్ఫూర్తిగా గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా మెగా అభిమానులం చిత్రసీమ సాక్షిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో మీ విషెస్ని తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్స్ రూపంలో తెలపండి. డూ షేర్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు చిత్రసీమ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.